హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అది ఎంతవరకు విద్య మీద, తర్వాత ఉద్యోగాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ యొక్క త్వరలో ఈ యొక్క ఉద్యోగ సంఘాలు తీసుకుపోయేటువంటి నిర్ణయం, అది సమ్మె ఫామ్లో కావచ్చు. అది విద్య మీద, తర్వాత ఉద్యోగుల మీద, తర్వాత ఉద్యోగాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపబోతుంది అన్నటువంటి విషయాల్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిఆర్సీతో ఈ యొక్క ఉద్యోగ సంఘాలు సాటిస్ఫాక్టరీగా లేవు. సో అందువల్ల ఆ పక్క గవర్నమెంట్ కూడా ఇది క్లియర్గా మీకు సాటిస్ఫాక్టరీ వేలోనే మేము పిఆర్సీ ఇచ్చాము, అర్థం చేసుకోవాలన్నటువంటి విధానంలో ప్రభుత్వం ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మాకు అది సాటిస్ఫాక్టరీగా లేదు, చాలా మోసం జరిగింది, మాకు అన్యాయం జరిగింది అన్నటువంటి అభిప్రాయంలో ఉద్యోగస్తులు ఉన్నారనమాట. సో ఈ విధంగా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగులకు మధ్య జరుగుతున్నటువంటి ఆ, ఈ యొక్క ఏమనుకోవచ్చు, ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్ అనలేం, కానీ ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణము రాష్ట్రంలోని విద్యపై, ఉద్యోగాలపై ఏ విధమైన ప్రభావం చూపనుంది అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే వాటినన్నిటిని మనం ఒకసారి ఇప్పుడు చర్చిద్దాం. అయితే చర్చలోకి వెళ్లే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Please like my videos, share my videos and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams. ఎందుకంటే ప్రతిరోజు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి, విద్యకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఇన్ఫర్మేషను, అప్డేట్స్ మీ ముందుకి వీడియోల రూపంలో తీసుకొని రావడం జరుగుతూ ఉంది. సో దట్ మీ దగ్గర అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడు ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క ఘర్షణ వాతావరణము రాష్ట్రంలోని విద్య మీద, ఉద్యోగుల మీద, లేదా ఉద్యోగ నోటిఫికేషన్స్ మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందో ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు మెయిన్గా వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మనకు అందినటువంటి వార్తాపత్రికల సారాంశం ఏంటంటే, ఉద్యోగ సంఘాల ఉమ్మడి కార్యాచరణపై నేడు ప్రకటన. ఉద్యోగ సంఘాల ఉమ్మడి కార్యాచరణపై నేడు ప్రకటన. సో దీనిపై పిఆర్సీపై పోరాటంలో ఒకే వేదికపైకి ఉద్యోగ సంఘాలు. విజయవాడలో 4 సంఘాల నేతల భేటీ అయింది. తర్వాత ఉమ్మడి కార్యాచరణ దిశగా సుదీర్ఘ మంతనాలు. నేడు సచివాలయంలో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. సమ్మె నోటీసుపై ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాల కోసం ఒకే తట్టపైకి వచ్చినట్లు వెల్లడి. ప్రభుత్వ నిర్ణయాలు పునఃసమీక్షించుకోవాలని వినతి. సో ఈ విధమైనటువంటి ఒక అజెండాతో, ఈ విధమైనటువంటి పాయింట్స్తో ఈ యొక్క ఉద్యోగ సంఘాల నేతలు, దాదాపు 4 ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యాయి. సో అందరూ కలిసి ఉమ్మడిగా ఒక కార్యాచరణ ప్రకటించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఈ యొక్క మీటింగ్స్ యొక్క సమావేశం. అయితే పిఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో అందరూ ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని ఏపీజేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘము, సచివాలయ ఉద్యోగుల సంఘము నిర్ణయించడం జరిగింది. సో గురువారం సాయంత్రము విజయవాడలోని ఒక హోటల్లో వీళ్ళందరూ సమావేశమై పిఆర్సీపై ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనలు చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో అయితే వీళ్ళు దాదాపు ఈ ఉద్యోగ సంఘాల అభిప్రాయం అంతా సమ్మెకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నట్టు విషయం. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సమ్మెకు వెళ్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. సో ఈ యొక్క సమ్మె అన్నది ఈ యొక్క ఉద్యోగుల మీద, లేకుంటే రాష్ట్రంలోని విద్య మీద, లేకుంటే ఉద్యోగ నోటిఫికేషన్స్ మీద ఏ విధమైన ప్రభావం చూపబోతుందన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు త్వరలో స్కూల్స్ మ్యాపింగ్ అయిపోయే దశలో ఉంది. స్కూల్స్ మ్యాపింగ్ ఇంతవరకు ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ రాలేదంటే, స్వతహాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చెప్పిన మాట ఏంటంటే,
స్కూల్స్ మ్యాపింగ్ జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఆ ప్రక్రియ అయిపోగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు గత వారంలోనే చెప్పారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ యొక్క సమ్మెకు వెళ్ళడం వల్ల గవర్నమెంట్ మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ల విషయంలో ఏమైనా పునరాలోచించి వెనకడుగు వేస్తే ఇంకా డిలే చేసేదానికి అవకాశం ఉందా? అవకాశం ఉండేదానికి ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ వీళ్ళు సమ్మె బాటలో ఉన్నప్పుడు మేము డిఎస్సి నోటిఫికేషన్స్ లేకుంటే ఇంకా తదితర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి అంత సంసిద్ధత వ్యక్తపరచదన్నటువంటిది వ్యక్తపరచదు గవర్నమెంట్. సో అది ఒక అంశము. యాక్చువల్గా డిఎస్సి నోటిఫికేషను సంక్రాంతి కల్లా రావాలనుకున్నారు, రాలేదు. కనీసం ఈ నెల లాస్ట్ కన్నా వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క వాళ్ళు గవర్నమెంట్ చెప్పినటువంటి కారణము స్కూల్స్ మ్యాపింగ్ జరుగుతుంది, అది తుది దశకు చివరి దశకు వచ్చింది, అది అయిపోగానే నోటిఫికేషన్ ఇస్తామన్నారు అనమాట. సో ఈ పరిస్థితుల్లో ఈ యొక్క సమయంలో ఈ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్ళడము, ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసే విషయంలో ఇంకా కొంత జాప్యం ఏర్పడే అవకాశం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. అదొక పాయింట్. తర్వాత రెండు విద్యా విషయానికి వస్తే, ఇప్పుడు ఉపాధ్యాయులంతా సమ్మెకు దిగితే ఈ యొక్క సమ్మెకు దిగడం వల్ల ఈ యొక్క విద్యార్థులు స్కూళ్ళల్లో ఉండేటువంటి విద్యార్థులు అకాడమిక్గా కొంత నష్టపోవాల్సి వస్తుందన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇంకా వాళ్ళు సమ్మెకు దిగినప్పుడు స్కూల్స్కి వెళ్లకుండా వాళ్ళు ఈ యొక్క ఉద్యమం చేస్తున్నప్పుడు స్కూల్స్లో జరగాల్సినటువంటి పాఠాలు, జరగాల్సినటువంటి సిలబస్ అంతా డిలే కావడం జరుగుతుంది. సో డిలే కావడం జరిగినప్పుడు అక్కడ విద్యార్థులు కూడా అకాడమిక్స్గా ఎంతగానో నష్టపోయే అవకాశం ఉంది. సో ఈ విధంగా విద్య నష్టపోతుంది. ఆ విధంగా ఉద్యోగ నోటిఫికేషన్స్లో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఉద్యోగుల విషయానికి వస్తే, ఉద్యోగులు నేరుగా సమ్మెలోకి దిగడం వల్ల ప్రభుత్వం ఏమైనా ఇంకా కొంచెం వీళ్ళు ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో కూడా ఇంత పిఆర్సీ మేము ఇచ్చినాము, సాటిస్ఫాక్టరీ పిఆర్సీ ఇచ్చినామన్నా కూడా వీళ్ళు వినకుండా సమ్మెకు దిగారు. కాబట్టి వీళ్ళకు చూద్దాం వీళ్ళు ఎంతవరకు చేస్తారో, ఎన్ని రోజులు చేస్తారో అనే ధోరణిలో ఉంటే అది వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు, ప్రభుత్వానికి ఏమో ఇబ్బంది ఉండదు, ఉద్యోగస్తులకి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో తర్వాత ఉద్యోగస్తులు కూడా మరొకసారి అంటే ఇలా సమ్మెకి వెళ్లకుండా కొంచెం సానుకూలమైన వాతావరణంలోనే కొన్ని ప్రభుత్వంతో చర్చలు జరిపితే అన్ని వర్గాల వాళ్ళకి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి అన్నటువంటిది ఒక ఆలోచన. ఏంటంటే ఇట్లా విద్య యొక్క రంగంలో విద్యార్థులు అకాడమిక్స్గా నష్టపోకుండా ఉంటారు సమ్మెకు దిగకుండా ఉంటే. తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లో జాప్యం జరగకుండా ఉంటుంది సమ్మెకి వెళ్ళకుండా ఉంటే. ఒకవేళ సమ్మెకి వెళ్ళకుండా కూడా ఉద్యోగ నోటిఫికేషన్లో జాప్యం జరుగుతూ ఉంటే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయొచ్చు అందరు కలిసి, ఎందుకు త్వరగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి అని. అదే సమ్మె జరుగుతూ ఉన్నప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్స్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అవకాశం ఉండదు, ఆ యొక్క ఛాన్స్ కోల్పోతాం. కాబట్టి దానివల్ల సమ్మె చేయడం వల్ల అదొక డ్రాబ్యాక్. తర్వాత మూడవదిగా వచ్చేసి, ఒకటేమో విద్యార్థులు అకాడమిక్గా నష్టపోతున్నారు, రెండవదేమో రావాల్సినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ రాకుండా పోయే అవకాశం ఉంది, జాప్యం జరిగే అవకాశం ఉంది. సో జాప్యం జరిగినా కూడా ప్రభుత్వాన్ని అడగలేకపోవచ్చు, ఎందుకంటే సమ్మెలో ఉన్నారు కాబట్టి ఏం అడగడానికి స్కోప్ ఉండకపోవచ్చు. మూడవది వచ్చేసి ఉద్యోగుల విషయంలో ఇంకేమై ఈ సమ్మెకు పోయి ఊరికే ప్రభుత్వాన్ని నిందించుకుంటూ లేకుంటే తిట్టుకుంటూ అట్లా కాకుండా ఒక సామరస్య వాతావరణంలో చర్చలకు వెళ్ళి, ఇదో మాకు ఇవి కావాలి, మాకు ఇవి ఇవ్వాలి, ఇవి ఇస్తేనే మాకు కొంచెం ప్రయోజనకరంగా ఉంటాయి, ఉద్యోగస్తులకు మాకు అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారని కొంచెం చర్చల ద్వారా ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అన్నమాట. సో సమ్మెకి వెళ్ళడం వల్ల ఇంకా కొంచెం సమస్యలు అంటే ఈ ప్రభుత్వాన్ని ఏమైనా అడగాల్సినవి ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో అడగడానికి స్కోప్ ఉండదేమో అన్నటువంటిది ఒక చిన్న విశ్లేషణ. సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఈరోజు వస్తుంది అంటున్నారు, మరి సమ్మె ప్రకటన ఈరోజు ఏమన్నా వెలువడుతుందా లేదా వేచి చూడాలి.
సో జరగకుండా ఉండాలని ఆశిద్దాం. సమ్మె జరగకుండా, సమ్మె కాకుండా చర్చల ద్వారానే ఈ యొక్క పిఆర్సీకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించబడాలని ఆశిద్దాం అందరం. సో ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ సమ్మె లేకుండా ముందుకెళ్ళి సమస్యలు పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక సామాన్య ప్రజలైనటువంటి మేమందరం కూడా ఆశించేది. ఓకే, విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో అంతా విల్ హోప్ ఫర్ ద బెస్ట్, విల్ హ్యాపెన్. Thank you so much. Thanks for watching.